ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/11/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, త్రయోదశి పూర్తిగా ఉంటున్నది. చిత్తా నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:01 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:51 నుంచి 11:39 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:08 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది. వర్జం ఉదయం 11:07 నుంచి 12:55 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:26కి, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పండగ వాతావరణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా కలిసి వచ్చే అవకాశం, సమస్త వ్యాపార అనుకూలత పొందుకోవచ్చును. వ్యాపార లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, కొత్త వ్యాపారంలోకి వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది. తీర్థయాత్ర సేవను కూడా బాగా కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధివంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బుద్ధిబలము, ఏకాగ్రత, సమస్త కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం బాగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే చాలా మంచి సమస్త వ్యాపార లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభము, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సుఖము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, ఆస్తిలో వృద్ధి చేసుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, వ్యాపారాత్మక ధోరణి, అంతే సమస్త వ్యాపారం లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం చేయడం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఇలా అనేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మహాయోగం,
అసలు అదృష్టం అంటే వీరిదే అని చెప్పవచ్చు. ఏదనుకుంటే అది అవుతుంది. మేము భగవంతుని దేవల్ల మీకు 100 కోట్ల ధనం రావచ్చు, లేదా నూతన వాహనం రావచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ఆకస్మిక ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సినటువంటి రుణ విమోచనం, చాలా మంచి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాలు, రైతులకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. అలాగే వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో ముఖ్యంగా స్థిరాస్తులను కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా ఆస్తి పంపక లాభాలు, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యాన్ని పొందిన అవకాశం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు అదృష్టయోగం చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి వాక్చాతుర్యము, అందరిని ఆకట్టుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, అలాగే ఆత్మీయుల కలిక, తీర్థయాత్ర సేవన, రైతులందరికీ పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో అనుకూలత, సమస్తమైనటువంటి శుభయోగాలు, వస్తువాహనాలు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త ఉండొచ్చు, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి పొందుకోవడం, తప్పకుండా ఆర్థిక శుభయోగాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకుంటారు. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లోనూ విద్యార్థులకు చాలా మంచి అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. మంచి మాట తీరు, వ్యవహార చర్య కూడా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగ, ధన కనక వస్తువాన్ని ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉండబోతోంది. ఈ రోజు మీరు అదృష్టవంతమైన స్థితిగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థికి పూర్తి నష్టం. ఇతరుల మీద ఆధారపడి చేస్తున్న ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. డిపెండెన్సీ మంచిది కాదు. పడకూడని పదార్థాలు తినకండి. లేనిపోని వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, జుగుప్సాగని వీడియోలు, ఫోటో చేసుకోవడం మీకు అవమానము, నష్టము, కష్టంగా కనబడుతోంది. చికాకు, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోని అనవసరపు విభేదాలు, అలాగే విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా నష్టాలు, నమ్మిన వాళ్ళే మోసం చేయడం, భాగస్వామ్య వ్యాపారంతో కష్టం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, సోదరులతో కంటూ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాలు ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. తస్మా జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇదే మీ రోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అలాగే రైతన్నల కష్టకాలం, పూలు పలుకులు పండించేవారు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుకి ఇబ్బంది, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు, కళాకారుల క్రీడ నష్టం, సినిమా రంగంలో కూడా తీవ్ర నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా నష్టవంతంగా చెప్పబడుతోంది. లేనిపోని
అనవసరపు చికాకులు మీకు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఇదంతా మీకు భగవద్ ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం శుభకరం, మంగళప్రదం. ఎవరికైనా దుప్పటి కానీ లేదా చెప్పులు కానీ దానంగా ఇవ్వడం కూడా మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:56 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బలం, బలగం, 10 మందిలో ఉన్నటువంటి శుభయోగం, అందరి సహాయ సహకారాలు అందుకోవడం, ఎవరి నుంచైనా సరే పాజిటివ్ ఎనర్జీ పొందుకోవడం. అసలు మీకు ఊహించిన విజయాలు చాలా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆశించిన ధనయోగాలు, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగాలు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పలుకుల లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. బంధుమిత్రుల ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అదృష్టవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా సౌకర్యవంతమైన శుభయోగాలే. మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి మంచి లాభాలు పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, ప్రశాంతమైన సుఖజీవనం, శుభజీవనం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనందయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లి లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైన సుఖ జీవనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, అలాగే సమస్తమైనటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి, అనేక రకాల వ్యాపారాల్లో అన్ని రంగాల్లోనూ మీకు అనుకూలవంతమైన శుభత చెప్పవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, గొప్ప వస్తువుల్ని కొనుగోలు చేయడం లాంటివి అనేక శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడలకు అనుకూలత, ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, వ్యాపార లాభం, విద్యాలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లోనూ ప్రశాంతమైన శుభకర ఆనంద జీవనాన్ని పొందుకునే అదృష్టయోగాలు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. జన్మ జాతకాన్ని చూయించుకోవాలి. మధ్యవర్తిత్వం చేయడము, అనవసర వివాదాలకు వెళ్ళడము, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరువుకి భంగం కలిగించవచ్చు. ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని, జీవన నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ కలాపాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు మంచి జరగదు, జరగనివ్వదు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా సుఖపడ్డటువంటి దాఖలాలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాప వెళ్ళకండి. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోకండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారబోతోంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారానికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. లేని పెత్తనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడం వల్ల
ఇబ్బందులు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార పరంగా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి. ప్రభుత్వ అధికారులు తస్మా జాగ్రత్త, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద మారవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 4:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతం. చాలా మంచి శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ స్టమ్లు కూడా మంచి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, స్వదేశంలో విదేశాల మంచి అభివృద్ధి, మంచి వాతావరణం, ఆనందకరమైన శుభయోగం, శత్రునాశనాన్ని పొందుకోవడం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణులకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, ధైర్యము, సాహస నిర్ణయాలు తీసుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఏ పనైనా చేయగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాది లాభాలు. అలాగే కొత్త వస్తువుని కొనుగోలు చేసే అవకాశం, వస్తువు వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవను కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు అనుకూలం ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.